మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా, మీ అందరికీ వందనములు. క్షేమముగా ఉన్నారండి? మీ ఆరోగ్యముల నిమిత్తము సమస్యల నుండి విడుదల కొరకు ప్రతినిత్యము మేము ప్రార్థిస్తున్నాము. అలాగునని ఈ విశ్రాంతి దినము పునరుత్థాన ఆరాధనలో ప్రతి ఒక్కరూ కూడా మీ సమస్యలు తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళి ఆ సమస్యలు ఆయన దగ్గర ఉంచండి. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకొనునని వాగ్దానము పొందుకునేవారిగా ప్రార్థించి ఆయన్ని మహిమపరిచి ఆయన సన్నిధిలో ఆరాధించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం ధ్యానిందాము. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనం 2వ భాగం. నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. ప్రియులారా, జ్ఞానైన సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క మాటను వ్రాయించారు. నమ్మకము, రాయబారి, ఔషధము. ఇక్కడ నమ్మకత్వమును గురించి వ్రాసారు. దేవునిలో మనం నమ్మకంగా ఉండాలండి. అపనమ్మకము, అవిధేయత, అతిక్రమించటం, దేవుని బాధ పెట్టడం ఏమాత్రం మంచిది కాదు కదా. గనుక ఆయన సన్నిధిలో నమ్మకమైన వారిగా భయభక్తులు కలిగి బ్రతికినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తారు. రెండవదిగా రాయబారి అనగా వార్తాహరుడు, వార్తను చేరవేసేవాడు. పూర్వపు దినాలలో దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్కు ప్రవక్తల రాజులకు తెలియజేసేవారు, ప్రజలకు తెలియజేసేవారు. కనుక ఎంతో భయభక్తులు కలిగి రాజ్య పరిపాలన జరుగుతుండేవి. వారు తప్పి చేసినప్పుడు దండించేవారు. గనుక దేవుని భయం ఉండేది. ఈనాడు అటువంటి భయం ఉన్నదండి? అటువంటి భక్తి ఉన్నదా? నమ్మకత్వం ఎక్కడుందండి? దేవుని వార్తను ఎంత నిర్లక్ష్యము చేస్తున్నారు ప్రజలు. అంచె దినాలలో ఉన్నాము. మన భక్తిని మనం కాపాడుకోవాలి. బైబిల్ గ్రంథములో నమ్మకమైన యోసేపు గారు ఉన్నారు. ఆయన అన్నల చేత అమ్మబడి పోతీఫర్ ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కొనుక్కున్నారు ఆయన్ని. అయితే అక్కడ నమ్మకంగా ఉంటుండగా యజమానురాలు ఆయన శోధించినప్పుడు అక్కడ నుంచి ఆయన జైలుకి వెళ్ళాడు. ఈ జైల్లో ఎంతో మగ్గిపోతున్న సమయాలలో ఎన్నడూ కూడా దేవుని విడిచిపెట్టలేదు. నమ్మకంగా బ్రతికాడు. దేవుడు యొక్క భక్తిని, నమ్మకత్వాన్ని చూసి దేశపు రాజుకు కలకాయించారు. ఆ కలభావము ఆ దేశములో విద్వాంసులు, జ్ఞానవంతులు ఎవరు చెప్పలేకపోయారు. ఆ సమయంలో ఒకరి ద్వారా యోసేపును జైలు నుండి పిలిపించారు. ఆయన మొట్టమొదటిగా ఫరోను చూసినప్పుడు, ఫరో ఆయన కలను చెప్పినప్పుడు ఆయన ఫరోకి దేవుడే ఈ కలభావము అర్థము తెలియచేయగలరని దేవుని మహిమపరిచాడు. అలాగున వస్తున్న కరువు, వస్తున్న క్షేమమును గూర్చి 7 సంవత్సరాలు సమృద్ధి, 7 సంవత్సరాలు కరువు అని దేవుడు చూపించారని చెప్పినప్పుడు ఫరో ఎంతో ఇష్టపడ్డాడు. దేవుని గౌరవించాడు. యోసేపు గారికి ఉన్నతమైన పదవి, తర్వాత రాజంతటి పదవిని దేవుడు ఫరో గారి ద్వారా యోసేపు గారికి అనుగ్రహించారు. ఐగుప్తుని ఏలేవాడిగా మారాడు. కారణము నమ్మకత్వము, యథార్థత తనలో కాపాడుకుంటూ వచ్చినాడు. ఉదయకాల సమయంలో కష్టాలు వస్తున్నాయని దేవుని విడిచిపెడుతున్నామా? సమస్యలు పెరిగిపోతున్నాయని దేవునికి దూరమైపోతున్నామా? ఆలోచన చేయండి. నీ కష్టములు కూడా తోడయండి. సమయం వచ్చినప్పుడు కష్టాన్ని నుండి విడిపించి క్షేమాన్నిచ్చే దేవుడై ఉన్నారాయన. అది గ్రహించి భక్తి చేయాలని, యథార్థంగా జీవించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నా. నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. ఆపదలలో, కష్టాలలో ఉన్నప్పుడు, రోగాలతో బాధపడుతున్నప్పుడు మందు, మెడిసిన్ ఎంత అవసరమో, ఆ మెడిసిన్ వాడిన తర్వాత ఆరోగ్యము కుదుటపడినప్పుడు ఎంత సంతోషంగా మానవ జీవితంలో ఉంటుందో, అలాగే
యోసేపు జీవితము కూడా అంత గొప్పగా ఆశీర్వదించబడింది. ఐగుప్తు దేశానికే వార్తను తెలియచేశారు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్న ప్రియ స్నేహితులారా, దేవునికి మీకు నమ్మకత్వం అనేది ఏర్పడాలి. అప్పుడే ఆయన ప్రతి విషయంలో దీవిస్తారు, వాడుకుంటారు, బలపరుస్తారు. అటువంటి దీవెన విశ్రాంతిని ప్రతి ఒక్కరు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. నమ్మకంగా బ్రతుకు భాగ్యము మందరికీ దయచేయమని, ఈ దినమందరిని దీవించి ఆశీర్వదించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా.